హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఎవ్రీ వీకెండ్ మా ఇంట్లో చికెనో మటనో అయిపోతుంది. మ్యాక్సిమం చికెనే చేస్తాను, ఎక్కువ మటన్ చేయను. బట్ ఫిష్ తిని చాలా రోజులు అవుతుంది, రోజులు కాదు యాక్చువల్లీ మంత్స్ అవుతుంది. అందుకనే ఫిష్ నేను ఆర్డర్ చేశాను ఫ్రెష్ టు హోమ్ నుంచి. చాలా చాలా బాగా వచ్చాయి, క్లీన్డ్ పీసెస్ వచ్చాయి. బట్ అయినా మనం కొంచెం క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఉప్పేసి ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకున్నాను అనమాట. మీరు ఆ కట్స్ చూస్తే కూడా ఫిష్ కట్స్ చాలా లావుగా వచ్చాయి. అవి ఏమన్నా బాలేదు అనడానికి కూడా లేదు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా లావుగా వచ్చాయి. చూసారా ఒక్కొక్క పీస్ ఎంత లా ఉందో. ఇలాంటి ముక్కలు మనం ఫిష్ పులుసు చేసుకుంటే కనుక కొంచెం ఎక్కువ చిదిరిపోకుండా ఉంటుంది అనమాట. పీసెస్లో 1 స్పూన్ సాల్ట్ వేసాను, 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ 1 ఫుల్ స్పూన్ కారం వేసాను అనమాట. ఇదంతా బాగా పట్టించాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి బైండింగ్కి ఈజీ అవుతుంది. సో అందుకే 1-1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి నీట్గా ప్రతి ముక్కకి మొత్తం 3 పట్టేలాగా మసాజ్ చేయాలి ముక్కలకి. చాలా నీట్గా, అంటే మనం ఎక్కువ హడావిడి పడకుండా చాలా నీట్గా ఒక్కొక్క ముక్కకి మసాజ్ చేసేసి అలాగా ఒక 30 మినిట్స్ పక్కన పెడితే చాలు. 30 మినిట్స్ లేకపోయినా, అంటే మీకు టైం లేదు అనుకుంటే జస్ట్ 10-15 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే సరిపోతుంది. దీనికోసం జస్ట్ నేను ఒక 80-100 గ్రామ్స్ చింతపండు రసం చేసుకోవడానికి చింతపండు నానబెట్టాను అనమాట. చింతపండు హాట్ వాటర్లో నానబెడితే త్వరగా నానిద్ది. మనం కొంచెం త్వరగా చేసుకోవాలి అనుకున్నప్పుడు హాట్ వాటర్ వాడండి. తర్వాత నేను ఒక 3 లార్జ్ ఆనియన్స్ పేస్ట్ చేస్తున్నాను అనమాట. అవి పీసెస్లా కట్ చేసుకొని గ్రైండర్లో వేసుకొని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మంచి నీట్ పేస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, చాలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఇప్పుడు చేసుకున్న ఈ ఆనియన్ పేస్ట్తో పాటు నేను ఒక 2 టొమాటోస్ని రెడ్గా బాగా దోరగా ఉన్న టొమాటోస్ని ప్యూరీ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ 3 పేస్ట్లే అనమాట నేను బేసిక్గా ఎక్కువ వాడేది. ఎక్కువ మసాలాస్ కూడా ఏం వేయట్లేదు, ట్రెడిషనల్ స్టైల్ అనమాట. సో ఇది కడాయి చూస్తే మీరు, ఇది మట్టిదనమాట. నేను అమెజాన్లో ఒక 3 ఆర్డర్ చేసుకున్నాను. చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి. ఇలాంటి ఫిష్ కర్రీ ఇలాంటి వాటికైతే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. చాలా బాగున్నాయి. లింక్ కావాలంటే అడగండి, నేను పెడతాను. రీసెంట్గానే ఆర్డర్ చేశాను ఇవి. తర్వాత ఆ ప్యాన్ మంచిగా వాష్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు వేసాను. జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసి అవి కొంచెం చిట్పట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత మనం రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేయలేదు, జస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు అండ్ పసుపు వేసేసుకొని, అండ్ ఇలాగా మనము మిర్చి ఇలాగ ఘాట్లు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఫుల్గా చీల్చేసి వేసేస్తే మొత్తం చెదిరిపోతుంది. ఇలా ఘాట్లు పెడితే చక్కగా ఆ చింతపండు రసంలో బాగా మగ్గుద్ది అనమాట. ఇది కూడా తినేయచ్చు, పడేయడానికి కూడా ఉండదు. ఎంత బాగుంటుందో దీనిలో ఉండే మిర్చి మాత్రం. అండ్ కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో మనం రెడీ చేసుకుని టొమాటో ప్యూరీ వేసేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. టొమాటో ప్యూరీ వేసిన వెంటనే మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసేసుకోవాలి. నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడాను, కొంచెం కలర్ బాగుంటుంది అని. నేనేం ఫుడ్ కలర్స్ వాడట్లేదు, అందుకనే ఇలాగా అన్న ఒక న్యాచురల్ కలర్ ఇద్దామని కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడాను. తర్వాత ఇది మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. చూసారా ఆయిల్ పైకి ఎలా తేలుతుందో, ఆ టైం వరకు బాగా కుక్ చేసేసుకొని మనం మసాజ్ చేసి పెట్టుకున్నాం కదా చేపలు, అవి చక్కగా పీసెస్ నీట్గా అంత ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. చూసారా ఒక్కొక్క పీస్ ఎంతెంతలా ఉందో. అండ్ హెడ్ పీస్ అయితే నేను అవాయిడ్ చేశాను. పెట్టేటప్పుడు అక్కడ విత్ హెడ్ వితౌట్ హెడ్ అని ఆప్షన్ వస్తుంది అనమాట. అందుకని నేను హెడ్ పీస్ వదిలేసుకొని మిగతాది ఆర్డర్ పెట్టాను. ఇది మొత్తం 1 kg వచ్చింది. కట్ పీసెస్ 1 kg అనమాట. మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 2 kg ఫిష్ అయి ఉంటుంది, బట్ అది మనకు చూపియరు. 1 kg కట్ అనమాట ఇది. తర్వాత నీట్గా అవంతా ఒకసారి కలపాలి. ముందే గరిటె పెట్టేసుకోవాలి, తర్వాత ఇంకెక్కడ గరిటె పెట్టక్కర్లేదు. తర్వాత కొంచెం మనం రెడీ చేసుకున్న చింతపండు రసం ఉంది కదా, అది మొత్తం వేసేసుకొని ఉడికించుకోవాలి మంచిగా. ముక్కలు బాగా మగ్గి పైకి ఆయిల్ తేలుతుంది అన్నప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. ముక్కలు మునిగే వరకు వాటర్ వేసేసుకొని ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఏమైనా తక్కువైతే ఈ టైంలో వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకా ఇప్పుడు మీరు చూస్తే పైన అంతా ఆయిల్ తేలి చాలా బాగా మనకి పులుసు రెడీ అయిపోయింది. ఈ టైంలో కొత్తిమీర చల్లేసుకొని ఒకే 1 స్పూన్ గరం మసాలా వేసేసుకొని దించేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మేక్ ష్యూర్ ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత తినండి. చేపల పులుసు ఎప్పుడైనా వేడివేడిగా తింటే బాగోదు. ఇది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను.
చెప్తున్నాను అనమాట. లైక్ మీకు వేడివేడిగా ఇష్టం అంటే వేడివేడిగానే తినండి. సో దిస్ ఈస్ ద స్మాల్ టిప్ ఐఎమ్ గివింగ్ యూ. సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఎంత బాగుందంటే నేను ఎవ్రీ టైం ఇలాగే చేసుకొని తింటాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి.